ఈ బైబిల్ స్టడీ కొరకు ఏర్పాటు చేస్తున్న లేఖన భాగం చదువుకుందాం. మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 32 నుంచి చివరి వరకు ఈరోజు మనం చదువుకుందాం. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములు జ్ఞాపకము చేసుకొనుడి. ఒక విధముగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరడి పరితిరి. మరి ఒక విధముగా చూచితే వాటిని అనుభవించిన వారితో పాలివారలైతిరి. ఎలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదియునైనా స్వాస్థ్యమున్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకొంటిరి. కాబట్టి మీ ధైర్యమును విరిచిపెట్టకుడి. దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది. వచ్చుచున్నవాడు ఆలస్యము చేయకవచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును, కానీ అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. అయితే మనము నశించుటకు వెనుక తీవారము కాము, కానీ ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము గలవారమై ఉన్నాము. ఈనాటి వాక్య ధ్యానం చాలా సంగతులు మనకు నేర్పిస్తుంది. మనసు పెట్టి కొంచెం ఆలకించండి. హెబ్రీయులకు రాసిన పత్రిక ఒక అద్భుతమైన పత్రికగా మనకు కనిపిస్తూ ఉంది. ఇందులో ఎన్ని వాగ్దానాలు, ఎన్ని హెచ్చరికలు, ఎంత ప్రోత్సాహం మనకు కనిపిస్తూ ఉంది. అనేక విషయాల్లో మనము బలపరచబడుతూ ఉన్నాము. ముఖ్యంగా యేసుక్రీస్తు గురించినటువంటి ధ్యానము, ఆయన గురించిన మరి ఇంకా సంగతులు అర్థం చేసుకోవడానికి, వినడానికి హెబ్రీ పత్రిక మనకెంతో సహాయపడింది. ఆయన మీద, ఆయన చేసినటువంటి పనుల మీద ఇంకా ఎక్కువగా విశ్వాసం ఉంచగలగటానికి మనకెంతో ఈ పత్రిక దోహదపడింది. గత వారం నేర్చుకున్నట్టుగా మరి జీవము కలిగిన దేవుని చేతిలో పడుట భయంకరం. మరి తెలిసి బుద్ధిపూర్వకంగా పాపం చేసేటువంటి వారి విషయంలో, తెలిసి చేసేటువంటి ఆ తప్పుల విషయంలో మరి దేవుడు చాలా సీరియస్గా ఉంటాడు అనే విషయం ఒక హెచ్చరికగా మనం చూసాం. ఇంకా జీవం కలిగిన దేవుని చేతిలో పడుట భయంకరం అనే మాట ఒక హెచ్చరికగా మనం చూస్తూ ఉన్నాం. సరే, ఇంకా ఈ అధ్యాయం చివరి భాగంలోకి వచ్చాం మనం. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు దినములు జ్ఞాపకం చేసుకోండి. మరలా మీకు రిమైండ్ చేయాలి. ఇప్పుడు ఇంత సీరియస్ వార్నింగ్లు విన్న తర్వాత కూడా ఆ పత్రిక ఎందుకు రాశారు, ఎవరి కోసం రాశారు అనే విషయాల్ని మనం కొంచెం రిమైండ్ చేసుకోవాలి. పూర్వపు దినాలు జ్ఞాపకం చేసుకోండి. అసలు ఎవరు, ఎందుకు, ఏంటి పత్రిక యొక్క ఉద్దేశం అని అంటే తెలుసు కదా. హెబ్రీ మతంలో ఉన్నటువంటి, యోధా మతంలో నుండి క్రైస్తవులైనటువంటి వారు ప్రస్తుతం ఉండేటువంటి శరీర సంబంధమైనటువంటి కష్టాలు అవి భరించలేక తిరిగి వారి యోధా మతంలోనికి వెళ్ళిపోతూ ఉంటే, మీరు వచ్చినటువంటి ఈ క్రైస్తవ్యం ఎంత శ్రేష్టమైనది, యేసుక్రీస్తు ఎంత శ్రేష్టమైన వాడు, ఆయన నిబంధన ఎంత శ్రేష్టమైనది, ఆయన చేసింది ఏంటి, మీ మతంలో ఉన్నది ఏంటి, విషయాలన్నీ నేర్చుకున్నాం. సో మీరు వెళ్ళొద్దు, ఇలాగ వెళ్ళి యేసుక్రీస్తుని అవమానపరచొద్దు. ఎందుకనంటే మీరు సత్యమును గురించిన అనుభవ జ్ఞానంలోకి వచ్చారు. ఇక బుద్ధిపూర్వకంగా తెలిసి తప్పులు చేస్తే ఇక మీకు శిక్ష అని చెప్పి ఇప్పుడు హెచ్చరిస్తున్నమాట. ఇక మీద అయితే మీరు వెలిగింపబడినటువంటి వారు, వెలిగింపబడిన మీదట ఇంకా మీకు ఈ విషయాలన్నిటి మీద ఒక లైట్ వస్తూ ఉంటే, జరిగే పరిస్థితులను బట్టి ఏం జరుగుతుంది, ఒక లైట్ వస్తుంటే వెలిగింపబడిన మీదట
ఓ ఎందుకు జరుగుతుందా, ఎందుకు జరుగుతుందా అనేటువంటి ఆ వెలుగు వస్తే ఒకసారి వెనక జరిగినటువంటి విషయాల్ని జ్ఞాపకం చేసుకో. వెలిగింపబడట అనేటువంటి మాట ఇక్కడ మంచి మాట. మనము అంతకుముందు విషయాల్లో కూడా 6వ అధ్యాయంలో ఒక మాట చూసాం. 6వ అధ్యాయంలో చదివాం కదా, 6వ అధ్యాయం 4వ వచనం. అక్కడ ఏముంది? ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలివారై, సో దేవుళ్ళలోకి వచ్చినప్పుడు ఆ వెలుగు వచ్చింది కదా, ఆ వెలుగు వచ్చినప్పుడు వెలిగింపబడిన మీదట ఏంటి ఇక్కడ చెప్తున్న మాట, శ్రమలతో కూడిన గొప్ప పోరాటాన్ని సహించారే, ఆ పూర్వపు దినములను మీరు జ్ఞాపకం చేసుకోండి. మొదట్లో వచ్చినప్పుడు మీకు వచ్చినటువంటి కష్టాలను మీరు ఎలా ఫేస్ చేశారు, వాటిని జ్ఞాపకం చేసుకోండి అని అన్నాడు. శ్రమలు వీళ్ళ క్రైస్తవులకు శ్రమలే. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో 1వ అధ్యాయం 9వ వచనంలో ఇలాగుంటుంది, మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనైన యోహాను అనే నేను దేవుని వాక్యము నిమిత్తము యేసును గురించిన సాక్ష్యము నిమిత్తము ఇక్కడ పద్మాసు దీపంలో పరవాసినయ్యాను. కాబట్టి యేసుక్రీస్తునందు వచ్చేటువంటి వారికి ఇలాగిన శ్రమలో అని అంటున్నాడు. ఇంకా పోరాటాలు కూడా అన్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మనం ఒకసారి చూసినప్పుడు, ఫిలిప్పీకి రాసిన పత్రిక 1వ అధ్యాయము 29-30 వచనాలు చూద్దాం. ఎలాగనగా మీరు నాయందు చూచినట్టు నాయందు ఉన్నది మీరిప్పుడు వినుచున్నట్టు ఈ పోరాటము మీకు కలిగి ఉన్నందున, నా యందు ఉంది, తర్వాత నా యందు ఉన్నదని మీరిప్పుడు వింటున్నారు పోరాటం, ఆ పోరాటము కలిగి ఉన్నందున క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహించబడను. క్రైస్తవ జీవితం అంటే ఒక రేస్, ఒక ఫైటింగ్ రేస్, శ్రమలతో కూడినది అని. చాలామంది యేసుప్రభువు నమ్మకంటే కష్టాలన్నీ పోతాయి అంటారు. బైబిల్ ఏమో మరి ఆయన యందు విశ్వాసం ఉంచడంతో పాటు శ్రమలు కూడా నీకు అనుగ్రహించబడ్డాయి అని అంటున్నాడు. యేసు గురించినటువంటి విషయాలు నువ్వు సహనముగా సాక్ష్యముగా ఉండగలిగితే అందులో నీకు శ్రమ అని యోహాను చెప్తా ఉన్నాడు. కాబట్టి క్రైస్తవులైనటువంటి వారు అందరూ ఈ హెబ్రీయుల పరిస్థితులు, కష్టాలు వస్తాయి కదా, అవి వచ్చినప్పుడు మరి మీరు అంతకుముందు ఎలా ఫేస్ చేశారు వాటిని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు శ్రమ ఎక్కువైపోయిందని వెళ్ళిపోతున్నారు కదా, ఇప్పటిదాకా మీరు సహించారు, వాటిని గుర్తుపెట్టుకోండి, జ్ఞాపకం చేసుకోండి అని హెబ్రీ పత్రిక ఈ గ్రంథకర్త 32వ వచనం చెప్తున్నాడు. ఓకే, 33వ వచనం. ఒక విధంగా చూస్తే మీరు నిందలను బాధలను అనుభవించడం చేత 10 మందిలో ఆరడబడితిరి, మరొక విధంగా చూస్తే వాటిని అనుభవించిన వారితో పాలివారలై ఉంటిరి అని అన్నాడు. శ్రమలు పడ్డారు. చూడండి, క్రైస్తవులు వచ్చేటువంటి శ్రమలు, యేసుక్రీస్తును నమ్ముకున్నందుకు వచ్చేటువంటి శ్రమలు, యేసుక్రీస్తును అనుసరించడానికి, పరిశుద్ధంగా బ్రతకడానికి ప్రయత్నించే క్రమంలో వచ్చేటువంటి దానికి సంబంధించిన శ్రమలు. ఇది ఏదో తప్పు చేసి శిక్షించబడటం కాదు, శ్రమలు పడటం కాదు, మేలు చేసి కీడును అనుభవించేటువంటి ఈ పరిస్థితి. ప్రియమైన దేవుని పిల్లారా, ఇక్కడ ఏముంది? ఒక విధంగా చూస్తే మీరు శ్రమలు పడ్డారు, నిందలు బాధలు అనుభవించుట చేత 10 మందిలో మీరు ఆరడిపడితిరి అని అన్నారు. ఈ పదం కొత్త పదంగా ఉంది కదా. దీని మీనింగ్ ఏంటంటే 10 మందిలో మీరు బాగా ఫేమస్ అయ్యారు, 10 మందిలో బాగా వేడుక చేయబడ్డారు. అంటే 10 మంది మీ గురించి మాట్లాడుకున్నారు. అది ఆరడి పడటం అంటే
10 మంది నీ గురించి మాట్లాడుకున్నారు, 10 మంది నోట్లో నాలుగు మీరయ్యారు, మీ గురించి చర్చ ఎక్కడికి వెళ్ళినా. ఓ క్రైస్తవుల మీద శ్రమలు, దాడి, ఇదే టాపిక్ అంతా అదే. సో ఒక విధంగా మీకు వచ్చినటువంటి శ్రమలు వీటిల్లో ఇలా జరుగుతున్నప్పుడు మీరు అందరి నోట్ల సంభాషణకి మీరు కారణమయ్యారు, మీరు కారకులయ్యారు, మీ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో, మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలో అపోస్తులు కూడా ఇదే పరిస్థితి తెలియజేస్తూ ఉన్నారు. 4వ అధ్యాయం 9వ వచనం నేను చదువుతున్నా. మరణదండన విధించబడిన వారమైనట్టు దేవుడు అపోస్తులమైన మమ్మును అందరికంటే కడబట ఉంచి ఉన్నాడని నాకు తోస్తుంది. మేము లోకమునకు, దేవదూతలకును, మనుషులకు వేడుకగా ఉన్నాము. యేసుక్రీస్తునందు జీవితం జీవిస్తామంటే నీ గురించి అందరూ మాట్లాడుకుంటుంటారు. నీకు శ్రమలు పడుతున్నాయన్నా ఓకే, నువ్వు అవమానాలు పడుతున్నావు, నువ్వు నిందలు పడతావు, నీ గురించే హాట్ టాపిక్ నువ్వే, హాట్ టాపిక్ నువ్వే అవుతారు. ప్రేమ దేవుని పిల్లారా, మరి ఈ దేని విషయంలో ఇదే మీకు నిందలు, మీకు వచ్చేటువంటి కష్టాలు, మీకు వచ్చేటువంటి శ్రమలు. ఇక్కడ 33వ వచనంలో చెప్తున్న మాట, మీరు నిందలు అనుభవించారు. నింద అని అంటే లేనిపోని దానికి నిన్ను ఇరికిచ్చారు, మధ్యలో లేనిపోని మాటలన్నీ నీవంటారు, అసత్యమైనటువంటి విషయాలు మీ మీద ఎత్తి చూపిస్తూ ఉంటారు. ఇది క్రైస్తవులకు వచ్చేది వంటిది. వీళ్ళు తప్పు చేస్తే వీళ్ళకి నిందలు శిక్షలు రావు. ఏమండి, ఆ రోజున నేను ప్రారంభంలో చెప్పాను, హెబ్రీయులకు రాసిన పత్రిక ప్రారంభంలో ఎందుకు రాశారో చెప్పాను. వీళ్ళకి కష్టాలు ఎందుకు వచ్చాయి? వీళ్ళు తప్పులు చేసి కాదు కదా, వేరే కారణాలను బట్టి వచ్చింది. సో నిందలు, బైబిల్లో చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు ప్రియులారా. యేసుక్రీస్తును నమ్ముకున్నటువంటి విశ్వాసులుగా 11వ అధ్యాయం 24వ వచనంలో మోషే విషయం చూస్తే, మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు జనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ఎస్, వాళ్ళు అనుకుంటారా? ఎస్, ఆ నిందే నాకు గొప్ప భాగ్యం. రోమీయులకు రాసిన పత్రికలో పౌలు గారు రాస్తున్నారు, రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 3వ వచనంలో ఇక్కడ ఏముంది అని అంటే, క్రీస్తు కూడా నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడెను అని రాయబడినట్టు ఆయనకు సంభవించింది. యేసుక్రీస్తు, నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడెను. నిందలు పడతాయి, నిందలు వస్తాయి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం కూడా చూస్తే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట చదువుతున్నాను, వినండి. నేనెప్పుడు బలహీనుడును అప్పుడే బలవంతుడును, గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోను, క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన నిందలోను, క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన ఇబ్బందుల్లోను, క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన హింసల్లోను, క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన ఉపద్రవములోనూ నేను సంతోషించుచున్నాను. నిందలు వస్తాయి, బీ హ్యాపీ. బైబిల్ చెప్తుంది నిందలు వస్తున్నాయి కదా, వాటిని జ్ఞాపకం చేసుకోండి. మీకు వచ్చిన కష్టాలు జ్ఞాపకం చేసుకోండి. ఎవడైనా నువ్వు క్రైస్తవుడైనందుకు శ్రమ అనుభవించిన వేళలా ఆ నామమును బట్టే మహిమపరచబడవలను అని పేతురు రాసిన పత్రికలో చెప్తాడు. కాబట్టి ఇలాగన మీరు హాట్ టాపిక్గా 10 మందిలో ఆరడిపడి వేడుకగా కనపడతా ఉంటాయి. మీ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు కదా. ఇప్పుడు చూడండి, 14వ అధ్యాయం 9వ వచనంలో మనం చదివినట్టుగా, మేము మనుషులకు వేడుకగా ఉన్నాము. ఎవరైనా దేవుని యందు చక్కని పరిశుద్ధ జీవితం జీవిస్తూ ఉంటే వాళ్ళు
సెంటర్ ఆఫ్ ది టాపిక్ అవుతారు. జరుగుతుంది అది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నది, ఒక విధంగా చూస్తే మీరు ఇలాగిన శ్రమలు అనుభవించిన చేత 10 మందిలో హాట్ టాపిక్ అయ్యారు, 10 మందికి వేడుకగా అయిపోయారు. అంతేకాకుండా వాటిని అనుభవించిన వారితో పాలివారైది. నీలాగా మిగతా వాళ్ళు కూడా కష్టాలు పడుతుంటే వాళ్ళల్లో మీరు షేర్ చేసుకున్నారు, పాలివారైతే కష్టాలు వచ్చినాయి. దీనికి బైబిల్లో చాలా వచనాలు ఉన్నాయండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో, 2వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చదువుతున్నాను, వినండి. అవును సహోదరులారా, మీరు యోదయలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘములను పోలి నడుచుకొనిన వారైతే వారు యూదుల వలన అనుభవించినట్టి శ్రమలే మీరును మీ సొంత దేశస్థుల వలన అనుభవించిని. క్రైస్తవులారా, నువ్వు ఒక్కడివే కాదు, చాలామంది ఉన్నారు, వాళ్ళల్లో నువ్వు పాలివాడు అయినావు. శ్రమలు పడే వాళ్ళల్లో, నిందలు పడే వాళ్ళల్లో నీవు పాలివారయ్యావు. తెస్సలోనికీయులకు చెప్తా ఉన్నాడు, ఇదిగో వారు యూదుల వలన అనుభవించిన శ్రమలే మీరు కూడా మీ దేశస్థుల వలన. ఎవరి విలన్లు వాళ్ళే, ఎవరి శత్రువులు వాళ్ళే, వాళ్ళకు ఆ రకంగా వస్తున్నాయి, మీకు మీ రకంగా వస్తున్నాయి. అయితే వాళ్ళలాగా మీరు కూడా వాళ్ళ వల్లే శ్రమలు అనుభవించుతారు. సో అలాంటి శ్రమల్లో, ఆ వేడుకల్లో ఎవరైతే దేవుని కొరకు శ్రమలు పడతా ఉన్నారో, ఎవరైతే అవమానాలు నిందలు పడతా ఉన్నారో, చాలామందికి అనుకుంటారు పాస్టర్లకి శ్రమలు, విశ్వాసులకు రావా? లేదు, విశ్వాసులకు అంతా దీవెనలే. ఈ రోజుల్లో బైబిల్ బోధ మారిపోయి మరొక బోధ కనిపిస్తుంది, వినిపిస్తుంది అనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలా. సో తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో ఇలాగుంది, కాబట్టి నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యమును గురించి అయినను ఆయన ఖైదీనైన నన్ను గురించి అయినను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి స్వార్థ నిమిత్తమైన శ్రమానుభవములో పాలివాడయ్యుండుము. శ్రమానుభవంలో పాలివాడయ్యుండు. ఎబ్రాయిలకు చెప్తున్నాడు, మీరు ఓకే, మీ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు, మీరు అందరికి వేడుకగా అయిపోయారు, మీలాగా శ్రమలు పడే వాళ్ళు ఉంటే వాళ్ళతో మీరు పాలివారయ్యారు. శ్రమానుభవంలో పాలివాడయ్యుండు తిమోతి. పౌలు గారు చెప్తున్నాను, నేను కష్టపడుతున్నా, నేను శ్రమలు పడతా ఉన్నా. ఓకే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో ఏముందంటే, ఫిలిప్పీ 4:14లో అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకునేది మంచిది. ఫిలిప్పీలకు చెప్తున్నాడు, నేను శ్రమలు పడ్డప్పుడు నా శ్రమలలో మీరు పాలు పంచుకున్నారు, షేర్ తీసుకున్నారు, అది ఎంత మంచిది. 3వ అధ్యాయం 3వ వచనంలో కూడా ఆ మాటే ఇంకొకటి చదువుతాం. 3వ అధ్యాయం 13వ వచనం, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకున్నాను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకే వేగిరపడుతున్నాను. ఆయన శ్రమల్లో పాలివాడై ఉండట. 11వ వచనం చదువుతున్నాను, ఏ విధము చేతనైనా మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలగవలనని ఆయన మరణ విషయముల్లో సమా అనుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడు అగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తం సమస్తము నష్టముగా ఎంచుకొని, నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకున్నాను. క్రైస్తవుడు శ్రమలకు ఏ రోజు భయపడలేదు. బైబిల్లో కష్టాలు వస్తున్నాయని ఏ రోజు భయపడలేదు. పైగా మీరు వేడుకయ్యారు. మీరు చూడండి, మీరు ఇంకా ఎవరైతే శ్రమ పడుతున్నారో వాళ్ళతో మీరు పాలివారయ్యారు. బైబిల్లో చూస్తుండే పౌలు, వేరు వేరు సంఘాలు, అపోస్తలులు, ఎన్ని రకాలైనటువంటి వారు చూస్తున్నారు. వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తున్నారు, వచ్చిన కష్టాలని వాళ్ళు ఎలా డీల్ చేశారు, ఎంత చక్కగా వివరిస్తున్నారు తెలుసా. కాబట్టి మీకు వచ్చే నిందలు, మీకు వచ్చేటువంటి శ్రమలు,
ఈ పోరాటాలు అవి సహించారు కదా, వాటిని జ్ఞాపకం చేసుకోండి. మీ రోజులే జ్ఞాపకం చేసుకోండి, వేరే వాళ్ళు శ్రమ పడింది కూడా జ్ఞాపకం చేసుకోండి. అది కదా వాడు మాట్లాడుతున్నారు. 34 వచ్చిన చదువుతున్నాను. హెబ్రీ 10:34. ఎలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనదియో స్థిరమైనదియోనైన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా మీరు ఒప్పుకొంటిరి. దేవునిలోకి వచ్చినప్పుడు మీరు ఎలాగున్నారు తెలుసా? వచ్చినప్పుడు భక్తి, కష్టాలు ఎక్కువైనప్పుడు తగ్గిపోద్ది అని జరిగే పరిస్థితులను బట్టి నేర్చుకుంటున్నాం. పిల్లారా, ఈ హెబ్రీ విశ్వాసులకు గ్రంథకర్త రాస్తున్నటువంటి ఆ మాటలు వారిలో ఒళ్ళు పులకరించేలాగా ఉంటున్నాయని అనుకుంటున్నాను నేను. వీళ్ళు శ్రమల్లో కూడిన గొప్ప పోరాటాన్ని సహించిన పూర్వపు దినాలు ఉన్నాయి. తర్వాత 10 మందిలో గొప్ప వేడుకగా వీళ్ళు హాట్ టాపిక్గా అయిపోయారు. వీళ్ళలాగా శ్రమలు పడే వాళ్ళతో వీళ్ళు పాలివారయ్యారు. ఎలాగనగా అది కూడా వాళ్ళకి వివరిస్తాడు. ఎలాగనగా మీరేం చేశారు అంటారు. మీరు ఖైదీలో ఉన్నవారిని కనికరించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనదినైన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తిని కోల్పోవడానికి కూడా సంతోషంగా మీరు ఒప్పుకున్నారు. అలాంటి విశ్వాసుల ఇల్లు. ఎస్, వీళ్ళు ఎలాంటి విశ్వాసులు అని అంటే శ్రేష్టమైనది స్థిరమైనది అయిన స్వాస్థ్యం మాకుంది అని నమ్మి వచ్చినటువంటి వారిలో మనం 9వ అధ్యాయంలో చదువుకున్న ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. వెనక్కి వెళ్ళి 9వ అధ్యాయం 15వ వచనం. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధం నుండి విమోచన కలగటకైనా మరణం పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గురించిన వాగ్దానం పొందు నిమిత్తం ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అన్నాడు. యేసు ప్రభు గురించి విన్నాం. ఏ స్వాస్థ్యం అది? నిత్యమైనటువంటి స్వాస్థ్యం, శ్రేష్టమైనదియో స్థిరమైనదియో నిత్యమైనదియో. ఇంకో చోట కూడా చదువుతూ పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3, 4 ఉన్నాయి. ఇక్కడ చదువుతున్నా వినండి. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు. స్వాస్థ్యం ఎలాంటిది? ఎలాంటిది స్వాస్థ్యం? ఎంత అమూల్యంగా ఉన్నాయి చూడండి. అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిది. హెబ్రీ పత్రికలో మనం చదువుకున్నటువంటి మాట శ్రేష్టమైనది, స్థిరమైనది. అలాంటి స్వాస్థ్యము మాకుంది. ఇలాంటి శ్రేష్టమైనటువంటి వాగ్దానము మాకుంది. శ్రేష్టమైన స్థిరమైనటువంటి ఆ స్వాస్థ్యము మాది. స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి అది మాకు స్వాస్థ్యం ఉందండి. అది ఎలాంటిదో ఇప్పుడు చదువుకున్న 2 మాటల్లో చూస్తాం. ప్రియమైన దేవుని పిల్లారా, స్వాస్థ్యం ఇప్పుడు పాత నిబంధనలో ఏమైంది అని అంటే దేవుడు మీకు ఇస్తానన్నాడు, ఇచ్చాడు. మీకు పలానా దేశాన్ని ఇస్తానని ఇచ్చాడు. మీకు ఆ యుద్ధంలో గెలుపు ఇస్తానని ఇచ్చాడు. సో భౌతికమైనటువంటి వాటిని ఆయన పాత నిబంధనలో ఇచ్చాడు. భూ సంబంధమైనటువంటి స్వాస్థ్యం, మీ పంటలు పండిస్తాను, మీకు సంతానం ఇస్తాను, నీకు ఆస్తిని ఇస్తాను. సో ఏదైతే నీకు కావాలి ఐశ్వర్యం, ఆ ఐశ్వర్యం అంతా నీకు భౌతికమైందే పాత నిబంధనలో. అయితే క్రొత్త నిబంధన వచ్చేసరికి ఇది పరసంబంధమైనది. పరసంబంధమైనటువంటి ఐశ్వర్యం, పరలోక సంబంధమైన ఐశ్వర్యం.
ఇప్పుడు వీళ్ళు హెబ్రీలు విశ్వాసులు ఎలాంటి వాళ్ళు అంటే, శ్రేష్టమైన స్థిరమైనటువంటి స్వాస్థ్యం మాకుంది అని ఎరిగిన వాళ్ళు వీళ్ళు ఏం చేశారంటే, తమ ఆస్తిని కోల్పోవడానికి సంతోషంగా ఒప్పుకున్నారు. భూ సంబంధమైన తమ ఆస్తిని కోల్పోవడానికి కూడా ఒప్పుకున్నారు. పోతే పని నష్టమైంది. అయితే ఆయన్ని మాకు అసలు మా పరలోకపు ఐశ్వర్యం మాకుంది. విశ్వాసులు ఎలాగ బ్రతికారు చెప్పనా? వీళ్ళు పర సంబంధమైనటువంటి నిరీక్షణ కలిగి ఆ స్వాస్థ్యం మాకు అక్కడ ఉంది, ఆ దేవుని ఐశ్వర్యం మాకుంది, ఆయన మాకు చేసిన వాగ్దానం యేసుక్రీస్తు ద్వారా నిత్యమైన స్వాస్థ్యం మాకుంది అని ఆ విశ్వాసంలో ఎరిగినటువంటి వీళ్ళు ఏం చేశారు అని అంటే, తమ ఆస్తిని కోల్పోవడానికి కూడా వారు అనగా తన భూ సంబంధమైనటువంటి తమ ఆస్తిని నష్టపరుచుకోవడానికి, నష్టం అనుభవించడానికి కూడా వాళ్ళు వెనక్కి తీలా. మీరు ఒప్పుకుంటారు అన్నారు. వాళ్ళ విశ్వాసము ఎంత బాగా ఉండిందో. వచ్చే కష్టాలు మనుషుల్ని ఎంతగా కుంగదీస్తాయో చూడండి. తిరిగి ఇంతటి భక్తి చేసిన వారు కూడా వెళ్ళిపోవాలా అనే శ్రమలు ఇక్కడికి వచ్చింటాయేమో. మీరు వెళ్ళొద్దు. అసలు మీరు జయించిన జీవితం ఒకసారి చూడండి, ఆలోచన చేయండి. ఏంటి ఇది వెళ్ళిపోతున్నారు? ప్రేమ దేవుని పిల్లారా, వీళ్ళు ఏం చేశారు? ఇంకా చూస్తే పైన చదివిన ఆ మాటను బట్టి, ఏలైనగా మీరు ఖైదీలో ఉన్నవారిని కనికరించి అని అన్నాడు. ఖైదీలు అంటే బంధకాల్లో ఉన్నవారిని కనికరించారు. వీళ్ళు కనికరించారని అంటే అర్థం ఏంటి? వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, వాళ్ళు మాట్లాడారు, వాళ్ళను కలుసుకున్నారు, అవి కదా. చూడండి 13వ అధ్యాయంలో చదివితే, ఇక్కడ 13వ అధ్యాయం 3వ వచనంలో, మీరును నాతో కూడా బంధింపబడినట్టు బంధకములో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. క్రిస్టియన్స్కి ఎవరైతే బంధకాల్లో ఉంటారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వీళ్ళు చేసుకున్నారు. ఖైదీలో ఉన్న వారిని కనికరించారు, బంధకుల్లో ఉన్నవారిని ఆదుకున్నారు. ఇందాక చదివిన మాట, నిత్యమైన స్వాస్థ్యం మాకుంది కాబట్టి వారికి మేము హెల్ప్ చేస్తాం. వారిని ఆదుకున్నారు కనికరించి. ఇంకా ఏమన్నారంటే, తమ ఆస్తిని కోల్పోవడానికి కూడా సంతోషంగా ఒప్పుకున్నారు అన్నమాట. అంటే ఏదైనా ఒక నష్టం జరుగుతుంటే బీ హ్యాపీ. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక ఆమె ఒక అనాథాశ్రమాన్ని చూడటానికి వచ్చిందంట. విజిట్ చేసింది, ఆర్ఫన్ హోమ్ని విజిట్ చేసి అదంతా అక్కడ జరిగే ఆ సర్వీసెస్ అంతా చూసిన తర్వాత చాలా ఇంప్రెస్ అయింది. ఆమె ఇంప్రెస్ అయ్యి వెళ్తూ 10 లక్షలు చెక్ రాసి ఇచ్చి వెళ్ళిందంట. చూడటానికి వచ్చింది, చూసింది, అక్కడ సర్వీసెస్ అంతా బాగుంది, ఇలా చేస్తే బాగుంటుందని ఆమెకు అనిపించి 10 లక్షలు చెక్ రాసి బయటికి వెళ్తుందంట. ఏందమ్మా చూడటానికి వచ్చావు, ఉన్నట్టుండి 10 లక్షలు చెక్ రాసి ఇచ్చి వెళ్తున్నావు అని అంటే, నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. ఏంటి 10 లక్షలు పోగొట్టుకొని బయటికి వస్తూ ఏమంటుందంటే, నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది అని అంటుందంట. పోయినాయేమో 10 లక్షలు, నాకు చాలా హ్యాపీగా ఉంది. అది హ్యాపీనెస్. మాకు ఆ స్వాస్థ్యం ఉంది, ఈ భూ సంబంధమైనటువంటి ఈ ఆస్తులు పోయినా మాకు దిక్కు లేదు, పోయినా మాకు దిగులు లేదు. ఎంత హ్యాపీగా ఉన్నారు తెలుసా? అది వీళ్ళ స్టాండర్డ్. చూడండి మత్తయి సువార్తలో 5వ అధ్యాయం 11-12 వచనాలు ప్రభువారు కొండ మీద ప్రసంగంలో చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయం
11, 12 వచనాలు ఏముంది? బాగా తెలిసినటువంటి విషయాలు ఇవి. ఓకే, నా నిమిత్తము జనులు మిమ్ముని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగన వారు మీకు పూర్వమందు ఉండిన ప్రవక్తలను హింసించిరి. బైబిల్ ఏం చెప్పదో చెప్పండి, మొత్తం చెప్పేస్తుంది బైబిల్. ఇచ్చే దాంట్లో కూడా ఎంత హ్యాపీ, నష్టపోయే దాంట్లో ఎంత హ్యాపీగా అండి. అపోస్తల కార్యములు 45వ అధ్యాయం, అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 41వ వచనంలో అపోస్తలుడు పలికిన ఒక మాట మీకు చదివి వినిపిస్తాను. ఏముంది? ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ నుండి వెళ్ళిపోయారు. మహాసభలో నిలబెట్టి బెదిరించారు వాళ్ళని. ఇక మీదట మీరు యేసునామముని ప్రకటించకూడదు అని బెదిరిస్తే వీళ్ళు ఓకే ఓకే అన్నారు. వీళ్ళ ఫీలింగ్ ఏంటంటే, ఆ నామము కొరకు అవమానము పొందునట్లు పాత్రులు అని ఎంచబడినందున, వాళ్ళు మమ్మల్ని అంటున్నారు. ఎందుకు? మేము యేసు ప్రభు పేరు చెప్తున్నాం కాబట్టి. అవమానము పొందుటకు పాత్రులు వీళ్ళు. అందరికి వచ్చినాయా ప్రాబ్లమ్స్, కష్టాలు? అందరికి వచ్చాయా? వచ్చిన వాళ్ళు వేడుకైపోయారు. 10 మందిలో టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయారు. మిగతా వాళ్ళు భక్తి చేస్తూ ఉంటారు, చర్చిల చుట్టూ తిరిగి పాటలు చందాలు అనుకుంటా. కొంచెం బైబిల్ని చదివి భక్తి చేయడం నేర్చుకోవాలి. ఇక్కడ మనం చూస్తున్న మాట ఏంటి? అవమానం పొందుటని, ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులని ఎంచబడినందున. మాకు వచ్చింది, మాకు కాబట్టి వచ్చింది ఆ అవమానం పొందే ఆ ధన్యత మాకు వచ్చింది. సో హ్యాపీ, సో హ్యాపీ. మాకు కాబట్టి వచ్చింది ఆ ఛాన్స్, అవమానం పొందేటువంటి ఆ ఛాన్స్. ఆయన నామము కొరకు అవమానం పొందడానికి పాత్రులని మేము ఎంచబడ్డాం. ఎంత ధన్యత మాకు. చూడండి, శ్రమల్ని ఎలాగైనా వాళ్ళు డీల్ చేయగలరు. కారణం ఏంటి అని అంటే, వాళ్ళు ఎరిగినది ఏంటి అని అంటే, మాకు నిత్యమైనది స్థిరమైనటువంటి స్వాస్థ్యం మాకు ఉంది. ఆ నిరీక్షణ ఏం చేస్తుంది అని అంటే, వీళ్ళని ఈ భూ సంబంధమైనటువంటి ఈ శోధనలు, కష్టాలు, వీటిని ఈజీగా జయించేలాగా చేస్తూ ఉంది. ఆ విషయాలు మనం అర్థం చేసుకోవచ్చు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తం క్రీస్తు శ్రమలలో మీరు పాలివారయ్యున్నంతగా సంతోషించండి. దేవుని కొరకు ఏదైనా ఒక కష్టం వచ్చిందా, ఇంకా ఎంజాయ్ చెయ్యి ఆ కష్టాన్ని బట్టి. ఎందుకనంటే అది నీకు వచ్చింది ఛాన్స్. అవమానపరచబడదాం, ఓకే. నింద వచ్చిందా, ఓకే, హ్యాపీ. అబ్బో పోతుంది ఏమో చర్చికి అన్నారా, బీ హ్యాపీ అంతే. వాళ్ళ మీద గొడవలకు పోమాక. గొడవల మీదకి పోయావు అని అంటే నీకు బైబిల్ అర్థం కాల. వాళ్ళు అవమానిస్తుంటే స్మైల్ ఇచ్చుకుంటూ వస్తున్నావు చూడు, అప్పుడు నీకు బైబిల్ అర్థమైంది. ఈ వచనాలన్నీ చదువుతూ ఉంటే, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహాదానముతో సంతోషించు నిమిత్తం, మహా ఆనందంతో సంతోషించే నిమిత్తం క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించండి. దేవుని కొరకు, దేవుని నమ్ముకున్నందుకు, క్రైస్తవుడైనందుకు ఏదైనా ఒక శ్రమ, ఒక నింద వచ్చిందా నీకు? ఏమి రాలేదా? నిన్నెవరు ప్రత్యేకంగా చూడలేదా? యేసుక్రీస్తుకు నీకు
పెద్ద కనెక్షన్ ఉన్నట్టు ఎవరికి కనపడలేదా? ఓ, నీ భక్తిని శంకించాల్సి వస్తుందేమో. రండి వెళ్దాం. 35వ వచనం చదువుదాం. హెబ్రీ పత్రిక ధ్యానంలో ఉన్నాం. 35వ వచనంలో, కాబట్టి మీరు ధైర్యాన్ని విడిచిపెట్టకండి. కాబట్టి మీరు ధైర్యాన్ని విడిచిపెట్టద్దు. దానికి తగినటువంటి ప్రతిఫలముగా గొప్ప బహుమానం కలుగును. ఓ, మీరు కష్టపడుతున్నారు, మీరు శ్రమలు పడుతున్నారు, ఓకే. మీరు కష్టపడుతున్నారు, శ్రమలు పడుతున్నారు, ఓకే. ధైర్యాన్ని విడిచిపెట్టద్దు. మీకు ధైర్యం ఉంది, మీరు చాలా ధైర్యవంతులు. ధైర్యమును విడిచిపెట్టకండి. ప్రభువుని నమ్ముకోవాలంటే ధైర్యం అండి. నిజంగా పాపాలు ఒప్పుకోవాలంటే ధైర్యం ఉండాలా. ప్రభు యొక్క సిలువను అంగీకరించాలంటే ధైర్యం ఉండాలా. యేసును నీ జీవితం మీద ప్రభువుగా ఉండి, ఇక మీదట నేను ఆయన ఆజ్ఞల చొప్పున బ్రతుకుతానని ప్రభువు నాకు అంటావే, అలా అనడానికి ధైర్యం ఉండాలా. ధైర్యం లేని వాళ్ళు యేసును ప్రభువుగా అంగీకరించలేరు, పాపాలని వదిలిపెట్టలేరు. మీకు తెలుసు కదా, నరకంలో పడేవాళ్ళు ఫస్ట్ ఎవరంటే, నరకంలో ఎత్తి పడేసేది ఎవరినంటే ముందు పిరికివారు. వాళ్ళని నరకంలో ఎత్తి పడేస్తాడు ఫస్ట్. ఎందుకు పిరికివారు? పాపాన్ని ఒప్పుకోలేకపోయాడు. నేను పాపినే ఒప్పుకోలేకపోయాడు, పాపములను ఒప్పుకోలేకపోయాడు, ప్రభువును అంగీకరించలేకపోయాడు, పరిశుద్ధంగా జీవించలేకపోయాడు. ఏమిటది? సో ఇది గుర్తుపెట్టుకుందాం. ధైర్యాన్ని మీరు విడిచిపెట్టద్దు. వీళ్ళు ధైర్యంతో యేసు ప్రభువును అంగీకరించారు. ధైర్యంతో ఇప్పటిదాకా చేసిన అనేకమైన విషయాలు చూస్తూ ఉన్నాం. ధైర్యంతో చేశారు. కాబట్టి ధైర్యాన్ని విడిచిపెట్టద్దు. దానికి ప్రతిఫలముగా మీకు గొప్ప బహుమానం కలుగుద్ది అని అన్నాడు. గొప్ప బహుమానం కలుగుద్ది. ఇక్కడ మనము చాలా నేర్చుకోవచ్చండి. ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు, దానికి మీకు ప్రతిఫలముగా బహుమానం అని అన్నాడు. బహుమానం అంటే ఏంటి? బహుమానం అంటే వీళ్ళు నిత్య రక్షణ, స్వాస్థ్యము ఉంది కదా, వీళ్ళకు ఉన్నాయి కదా, వీళ్ళు రక్షించబడ్డారు కదా. మరి ఆ నిత్యమైన రక్షణ వీళ్ళకు బహుమానమా? కాదు. వీళ్ళు అనుభవించే రక్షణ బహుమానం కాదు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ప్రతిఫలముగా గొప్ప బహుమానం. అంటే నువ్వేదో చేసావు, దానికి సంబంధించి ప్రతిఫలముగా నీకు బహుమానం వస్తుంది అని అన్నాడు. మరి రక్షణ మనం ఏదన్నా చేసిన దాన్ని బట్టి రక్షణ వచ్చిందా? రాలేదు. గుర్తుపెట్టుకోండి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో చెప్తాం, ఇది క్రియల వలన కలిగింది కాదు, ఎవడు అతిశయించడానికి లేదు. నేను ఈ పని చేశాను కాబట్టి నేను రక్షించబడ్డాను అని చెప్పడానికి ఎవ్వనికి అర్హత లేదు. ఇది దేవుని కృప. నీ విశ్వాసం ఆయన కృప కలిస్తే నువ్వు రక్షించబడ్డావు అంతే, తప్పుతా నువ్వేదో చేశావు అని కాదు. ఓహో, మనము ఏదైనా క్రియ చేస్తే మనకు వచ్చింది రక్షణ కాదు. రక్షణ మనం నమ్మడాన్ని బట్టి మనకు నిత్య రక్షణ వచ్చింది. మరి బహుమానం ఏంటి? రక్షణ అయితే కాదు. గుర్తుపెట్టుకోండి, బహుమానం అనేది రక్షించబడిన తర్వాత మనం చేసేటువంటి మంచి క్రియలను బట్టి దేవుడు మనకిచ్చేది. ఇప్పుడు ఎఫ్ఎస్సి పత్రికలో మనం ఇందాక నేను చెప్పిన ఆ విషయాన్ని ఒకసారి రిమైండ్ చేసుకోవాలా. 8వ వచనం, 2వ అధ్యాయం 8వ వచనం, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగింది కాదు, ఇది దేవుని వరమే. అది క్రియల వలన కలిగింది కాదు, కాబట్టి ఎవడు అతిశయించడానికి వీల్లేదు. 10వ వచనం చదువుతున్నా. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకు మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము అని అన్నాడు. సో రక్షించబడిన తర్వాత నువ్వు చేసేటువంటి క్రియలు ఉన్నాయి. ఆ క్రియలు ఏమైతే ఉంటాయో ఆ క్రియలకు ప్రతిఫలంగా నీకు బహుమానాలు. అది ఇక్కడ బహుమానాలు అంటే అర్థం. ఏమండి? కొరింథీయులకు రాసిన
మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో ఇలాగుంది, నాటువాడును నీళ్లు పోయేవాడు ఒకడే, ప్రతివాడు తాను చేసిన కష్టము కలది జీతం పుచ్చుకుంటాడు. రక్షింపబడిన తర్వాత నువ్వు చేస్తావు కదా క్రియలు, సత్క్రియలు, మంచి క్రియలు, అవి ఓర్చుకునే అయినా, సహించుకునే అయినా, హెల్ప్ చేసే అయినా, నష్టపోయే అయినా, అవమానపరచబడే అయినా, వీటన్నిటికీ ప్రతిఫలముగా జీతం ఇస్తున్నాడు ఆయన. ప్రతిఫలముగా బహుమానం కలుగును. ఇప్పుడు నీకు రక్షణ వచ్చింది, ఈ రక్షణలో ఉండి నువ్వు క్రియలు చేస్తున్నావు. ఓకే, చెయ్యి, బాగా చెయ్యి, నీకు అంత బహుమానాలు ఉన్నాయి. 14వ వచనం కూడా ఏముంటుంది, పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతం పుచ్చుకుంటాడు. నువ్వు చేసే పని దానికి ఖచ్చితంగా జీతం ఉంటుంది. బహుమానము మన క్రియల ప్రకారం మనం ఏమైతే రక్షించబడిన తర్వాత పనులు చేస్తామో వీటికి తగినటువంటి ప్రతిఫలాన్ని యేసుప్రభు వారు తిరిగి వచ్చిన తర్వాత అవి వస్తాయి. అందుకని కలుగును అన్నాడు. మీకు కష్టాలు వస్తున్నాయి, ఓకే, బేర్ చేయండి, సహించండి, మీకు ప్రభువు మీకు బహుమానాలు ఇస్తాడు, జీతం ఇస్తాడు. ఈ విషయాన్ని మనం కొంచెం ఆలోచన చేయాలి ప్రియులారా. మత్తయి సువార్త 16వ అధ్యాయం 27వ వచనంలో ఏముందంటే, ప్రభువారు చెప్పినట్టుగా మత్తయి సువార్త 16వ అధ్యాయం 27వ వచనంలో, మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన, రెండవ రాకడ గురించి చెప్తున్నమాట, అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ఫలమిచ్చాను. సో ఈ బహుమానాలు ఎప్పుడు వస్తాయనంటే ప్రభువారు మరలా వచ్చినప్పుడు వస్తాయి. ప్రతి వానికి వాని క్రియల చొప్పున, ప్రతివానికి వాని క్రియల చొప్పున. అంటే నువ్వు ఎంత చేసావో అంత బహుమానం, ఎంత కూలి చేసావో అంత కూలి, అంత జీతం, ఎంత పని చేసావో అంత జీతం. సో ఇలాంటి మాటలు ప్రభువారు వచ్చినప్పుడు ఏది మిస్ అవ్వదు. ప్రకటన 22వ అధ్యాయము 12వ వచనంలో, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరచిన జీతం నా యొద్ద ఉంది. ప్రభువు చెప్పాడు, రాకడ సమయంలో నీకు ఏమైతే బహుమానం రావాలో ఆ బహుమానం ఆయన ఆల్రెడీ సిద్ధపరిచి పెట్టాడు. కష్టాలు వస్తున్నాయి, దేవుని కోసం నిలబడితే ఎంత ఘనతో చూడండి ప్రియులారా. ఇంకా చాలా మాటలు ఇలాగను మనం చదవచ్చు. ఇప్పుడు ఇవన్నీ ఎలాగైనా సెలెక్ట్ అయితే అంటే మనకు తెలుసు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం, ఇది క్రీస్తు న్యాయపీఠం ఎదుట, క్రీస్తు న్యాయపీఠం ఎదుట నువ్వు ఏం చేసినా దానికి ఏమేమి ఇవ్వాలో ఆయన సిద్ధపరచిన అన్నాడు కదా. ఆ సిద్ధపరచిన అనేటువంటి మాటలు ఆయన న్యాయపీఠం, నీకు న్యాయంగా ఏమి రావాలో దాన్ని ఆయన సిద్ధపరుస్తాడు అని కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తాం. కాబట్టి రాబో రాజ్యంలో ఆయన వచ్చినప్పుడు మనకిచ్చే ఆ రాజ్యంలో అవన్నీ మనం అనుభవించబోతాం, ఆస్వాదించబోతాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 21వ వచనంలో ఆ మాటలు చెప్పాడు. 25వ అధ్యాయం 21వ వచనం, అక్కడే మేకల గొర్రెలు ఆ డిఫరెన్స్ చూసినప్పుడు 21వ వచనంలో ఇక్కడ ఏముంటుందంటే, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమానుని సంతోషంలో పాలు పొందుము అని చెప్పాడు. ఎంత మంచి విషయం కదా. అలాగే బలా నమ్మకమైన మంచి దాసుడా, ఇలాగన నమ్మకంగా నువ్వు భక్తి చేశావు,
సంతోషిద్దాం. బీ హ్యాపీ. నీ యజమానుడి సంతోషంలో పాలు పంచు. సో ఇవి రాబోయేటువంటి లోకంలో మనం ప్రభుతో వచ్చినప్పుడు, ప్రభువులతో మనం ఉన్న సమయంలో అసలు ఆ ఆనందం, అదే నిత్యమైన స్వాస్థ్యము, స్థిరమైన స్వాస్థ్యము, వాడబారని స్వాస్థ్యం, అసలు అవన్నీ మనవి. ఇది ఇప్పుడు ఈ లోకంలో వచ్చేటువంటి ఈ కష్టాలు, వీటన్నిటిలో ఏమేమైతే నువ్వు ఫేస్ చేస్తున్నావో వాటి అన్నిటికీ బహుమానం ఉంది అనే మాటలు చూస్తాం. ఈ బహుమానాల కొరకు పౌలు గారు కూడా చాలా ప్రయాసపడ్డారు కదా. మోషే కూడా హెబ్రీ 11లో మోషే పెద్దవాడైనప్పుడు తనకి కలగబోయే బహుమానము కొరకు, ప్రియులారా, ఈ బహుమానం హెబ్రీ పత్రికలో మనము చూస్తున్నట్టుగా 4వ అధ్యాయం 9వ వచనంలో, హెబ్రీ 4:9, కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఇలాంటి అన్నీ కాకుండా ఇది ఇప్పటిదాకా మాట్లాడుకున్న బహుమానాలు, దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉంది. సో ఒక రెస్ట్ ప్లేస్ నీ కొరకు ఉంది, అది ఒక బహుమానం. ప్రేమ దేవుని పిల్లారా, ఓవరాల్గా బహుమానం అనేసరికి నీకు ఏమర్థం అవ్వాలంటే, రాబోయేటువంటి లోకంలో యేసుక్రీస్తును ఆస్వాదించడం, ఆయనతో కలిసి జీవిస్తాము. తర్వాత యేసుక్రీస్తుతో కలిసి ఏలుబడి చేస్తాము. ఇక అలాంటి గొప్ప భాగ్యం అది కదా స్వాస్థ్యం అంటే. నీకు ఆల్రెడీ నువ్వు రక్షించబడ్డావు కాబట్టి నీకు స్వాస్థ్యం ఉంది. మరి ఇప్పుడు శ్రమలు, నిందలు ఇవి అనుభవిస్తున్నావు కాబట్టి నీకు ఇంకా బహుమానాలు కూడా ఉన్నాయి. ఎంత జాయ్ అండి. ప్రేమ దేవుని పిల్లారా, హతసాక్షులైనటువంటి ఏ క్రైస్తవుడు కూడా కన్నీరు గరుస్తూ హతసాక్షి కాలా. క్రిస్టియానిటీ ఈజ్ ఎ సీరియస్. క్రైస్తవుడు అవ్వడం అంటే సీరియస్. ఆషామాష అనుకుంటున్నారు చాలామంది. కాబట్టి ఇక్కడ ఈ మాటలు చదువుదాం. ఏమంటున్నాడు 35వ వచనంలో, మీ ధైర్యం విడిచిపెట్టద్దు. ధైర్యం విడిచిపెట్టద్దు. మీరు హెబ్రీ పత్రికలో ఆ మాటలు చూస్తున్నాం. ధైర్యం విడిచిపెట్టద్దు. మీరు ధైర్యం, దేవునిలో ధైర్యం ఉండాలి. ఇక్కడ అపోస్తలుల కార్యము 4వ అధ్యాయం 13వ వచనంలో, వీళ్ళు అంతకుముందు యేసు ప్రభువును పట్టుకున్నప్పుడు పారిపోయిన వాళ్ళు వీళ్ళు. ఓకే, 4వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే, వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారు అని గుర్తెరిగిరి. వారి ధైర్యాన్ని చూసి ఎలా వచ్చిందో ధైర్యం? యేసుక్రీస్తు నందు ఉండే ధైర్యం. దాన్ని విడిచిపెట్టకండి. ఆయనలో ఉండేటువంటి ఆ ధైర్యం విడిచిపెట్టకండి. పేతురు యోహానుల ధైర్యం, అసలు ఆ ధైర్యం చూసి, ఓ వీళ్ళు యేసుక్రీస్తు చూశారు, క్రైస్తవులు వీళ్ళు. ఆటోమేటిక్గా నువ్వు యేసు ప్రభువుని కనబరుస్తున్నావు నీ ధైర్యంతోనే. పిరికి వాళ్ళయిగా ఉండి ప్రతిదానికి భయపడి, ఇక భయపడే కారణాలు ఈరోజు మనం మాట్లాడుకుంటే ఇంకా ఎన్నెన్ని చెప్తాంలే. క్రైస్తవుడా, ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు ప్లీజ్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో ఏముందంటే, మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఇప్పటి వలన ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించడం వలన నా బ్రతుకు మూలంగా సరే, చావు మూలంగా సరే, క్రీస్తు నా శరీరం అందు ఘనపరచబడును అన్నాడు. ఏ ధైర్యం? పూర్ణ ధైర్యం అన్నాడు. ధైర్యమే, పూర్ణ ధైర్యంతో నేను చెప్తున్నాను.
ఇంకా చెప్పాలా, ఇంకా చెప్పాలా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. పరిచారకులయ్యుండి ఆ పని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తు యేసునందలి విశ్వాసమందు బహుధైర్యము గలవారగుదురు. ధైర్యమే, బహుధైర్యం, పూర్ణ ధైర్యం, బహుధైర్యం. సో ధైర్యాన్ని ఎందుకు విడిచిపెడుతుంది? ధైర్యాన్ని డెవలప్ చేసుకో, అంతేగాని వస్తున్నాయి కష్టాలని పారిపోతాయి ఎలా? సో మీకేమేమి ఉన్నాయి? బహుమానాలు ఉన్నాయి. ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు, ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు, మీకు బహుమానాలు ఉన్నాయి అని అన్నాడు. వీళ్ళరా ఇన్ని మాటలు మాట్లాడుతూ ఉంటే 36వ వచనంలో 36వ వచనం హెబ్రీయులకు రాసిన పత్రిక 10:36లో మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమ అవసరమైంది. సో మీరు దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తం మీకు ఓరిమ అవసరమైంది. ఏమర్థమవుతుంది మీకు? మీరు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నారు, నెరవేర్చాలి. దేవుడు మీకు మీ మీద ఏమైతే ఉద్దేశం కలిగి ఉన్నాడో, దేవుడు మీ మీద ఏమైతే ప్లాన్ కలిగి ఉన్నాడో దాన్ని మీరు నెరవేర్చాలి. మీరు అలాగ నెరవేర్చి వాగ్దానం పొందాలి. మీరు వాగ్దానం పొందాలి కాబట్టి మీకు ఓర్పు అవసరమైంది. దేవుని చిత్తం జరుగుతుందా? ఇది ఇవన్నీ కష్టాలు రావడం ఇవన్నీ కూడా దేవుని చిత్తము మేము చేస్తున్నామా? అదే వాళ్ళు అంటున్నారు. దేవుని చిత్తము మీ యందు నెరవేర్చబడి మీరు దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారై, అంటే ఇవన్నీ స్ట్రగుల్స్ అన్నీ ఫేస్ చేస్తూ ఉంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారు. ఏంటి దేవుని చిత్తం? ఏంటి దేవుని చిత్తం అని అంటే ఇదే అధ్యాయంలో మనం చదువుకున్నట్టుగా 19 నుండి చూసాం. యేసుక్రీస్తు ద్వారా వచ్చినటువంటి కొత్త మార్గంలో చేరి, సో ఇప్పటిదాకా అంతకుముందు ఉన్నటువంటి యోధా మతం కాదు, ఒక యేసుక్రీస్తులోకి వచ్చి క్రైస్తవుడు అయిపోయి 24వ వచనం సమాజంగా కూడట మానొద్దు, సో సంఘంతో కలిసి ఉంటూ. 38, 39 ఏం చెబుతుంది? వెనుక తీస్తే నాకు సంతోషం లేదు అని దేవుడు చెప్తా ఉంటే వీళ్ళు చూడండి యేసుక్రీస్తు మార్గంలో వెళ్తూ సంఘముతో కలిసి ఉంటూ వెనక్కి యోధామతంలోనికి మరలా వెళ్ళిపోకుండా 32, 34లో మనం చదివిన విషయాలు, శ్రమలు కష్టాలు వీటిల్లో మీరు ధైర్యాన్ని పొందుకుంటూ అలాగన ఉంటే అది వారి కొరకైన దేవుని చిత్తం. అది మీరు దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారై అని అంటే ఎలాగైనా దేవుని చిత్తాన్ని నెరవేర్చినప్పుడు వారి కొరకు వాగ్దానం ఉంది అని చెప్పాడు. సో దీని కొరకు ప్రభువారు వచ్చినప్పుడు వారికి వాగ్దానం, గొప్ప బహుమానం గురించిన వాగ్దానం మీరు పొందేదరు అని అన్నాడు. వాగ్దానం పొందు నిమిత్తం ఇందాక మనం చదివాం. ఏంటి ఆ వాగ్దానం? బహుమానం ఉంది, మీకు విశ్రాంతి ఉంది, ఆ నెమ్మది ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ప్రారంభంలో ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించదమనే వాగ్దానం ఇంకా నిలిచి ఉంది. విశ్రాంతి ఉంది, ఇప్పుడు కష్టపడుతున్నావు, ఓకే, మీకుందా రెస్ట్ ఉంది, వాగ్దానం. సో దానికి ఏం కావాలి అని అంటే మీకు ఓర్పు అవసరమైంది అని అన్నాడు. ఓర్చుకోండి. చూడు ప్రియులారా, క్రైస్తవ జీవితం ఎలాగన జీవించాలో ఇప్పుడు వివరిస్తున్నాడు కదా.
యేసుక్రీస్తు చేసినటువంటి అద్భుత సమాచారం, యేసుక్రీస్తు మన కొరకు చేసినటువంటి అద్భుత సమాచారం అంతా ఇంతసేపు చెప్పి నీకు అర్థమైతే మళ్ళా బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే మీరు చాలా దెబ్బతింటారని చెప్తూ హెచ్చరిస్తూ, మరి ఇలాగ ఉన్నారు కదా, ఇలా చేశారు కదా, ఇలా నడవండి కదా. హెబ్రీ విశ్వాసులు ఇలాగున ముందుకు సాగి దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. అది గ్రంథకర్త యొక్క ఉద్దేశం. మిగతా విషయాలు వచ్చే వారం మాట్లాడుకుందాం. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, స్తోత్రము. గ్రంథం ధ్యానిస్తుంటే పులకిస్తుంది మా ఒళ్ళు. నీ మాటలు ధ్యానిస్తూ ఉండగా మేమెంత అజ్ఞానులుగా, లేఖనాలు ఎరగని వారిగా భక్తి చేస్తున్నామో అర్థమవుతుంది. నాయన, ఈరోజు మాకు ఇచ్చిన ఈ మాటల కొరకు స్తోత్రాలు. ఈ స్టడీ ఇంకా మేము లోతుగా చేయాలి, పరిశోధనాత్మకంగా చేయాలి. ఇందులో మేమేంటి, మా పాత్ర ఏంటి అని అన్వయించుకునే ఆ గ్రూప్ స్టడీ చేయాలి. మాకు ఇంకా ఈ వాక్యం మా నరాల్లో, మా జీవంలో ఉండాలా, మా శరీరంలో ప్రవహించాలా. ఇంకా లోతుగా ధ్యానించడానికి సహాయం చేయమని, పాలు పంచుకున్నటువంటి పిల్లలను ఆశీర్వదించమని, ఈనాటి వాక్యం ద్వారా వారి జీవితంలో జీవం దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.